సో రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం, డిస్కషన్ కూడా. సో అమ్మా, రైట్, దేవి అమ్మా, ఎక్కడి నుంచి ఏం చదువుకున్నారు ఏంటి అనేది ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చదువుకున్నారు? దేవి కుక్కట్పల్లి, హైదరాబాద్ నుంచి. రైట్, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు. అంటే మీకు సంబంధించి ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ అమ్మా, ఓకేనా? దాని గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వన్, మా జ్ఞానేశ్వరి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మీరు కూడా అక్కడే నుంచేనా? సెకండ్ ఇయర్ కంప్లీటెడ్, ఓకే, రైట్. ఓకే, యు ఆర్ ఫ్రమ్? ఓకే, రైట్, రైట్. నెక్స్ట్ వన్, లక్ష్మీ జ్యోతి, లక్ష్మీ ప్రసన్న, సాత్విక. యా, గుడ్ ఈవినింగ్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి? యా, ఓకే. సో ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ కంప్లీటెడ్, రైట్. సో ఇంకొక 2 minutes వెయిట్ చేసి స్టార్ట్ చేద్దాం. ఈ లోపల నాదొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ ఎన్ని మార్క్స్కి జరుగుతుంది, అంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు? సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? 400 మార్క్స్కి. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అమ్మా? 4 సబ్జెక్ట్స్. ఏంటి ఆ 4 సబ్జెక్ట్స్? ట్రై చేయండి, ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. 4 సబ్జెక్ట్స్, 400 మార్క్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్. ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. బిజినెస్ లా, అకౌంటింగ్, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్. ఆన్లైన్లో చూసి చెప్పారా, కాదా? చూడకుండానే చెప్పారా? ఫైన్, కరెక్ట్గా చెప్పారమ్మా. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్తాను. అకౌంట్స్, లా, మార్క్స్ అండ్ స్టాట్, అండ్ లాస్ట్ వన్ ఎకనామిక్స్. ఓకేనా? శివ, కరెక్ట్ అమ్మా. శివ సాయి సూర్య, కరెక్ట్, రైట్. ఐ థింక్ మనం స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా. మన స్టాఫ్ నుంచి సిగ్నల్ వచ్చేస్తే నేను స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఈవెన్ దో ఎవరైనా లేట్గా జాయిన్ అయినా సరే, నా తర్వాత ఇంకొక 2 ఫ్యాకల్టీ వచ్చి మాట్లాడతారు, వాళ్ళు ఇంకా డీటెయిల్గా చెప్తారు. ఓకేనా? రైట్, లెట్ us స్టార్ట్. పర్టికులర్గా ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్ ఆ సిఎంఏ ఫౌండేషన్ అనేది ఎంట్రన్స్ లెవెల్ అమ్మ. ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఏ ప్రొఫెషనల్ కోర్స్ సార్? సిఏ కానీ, చార్టర్డ్ అకౌంటెన్సీ కానీ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కానీ, వీటికి ఎంట్రన్స్ అంటే నువ్వు ఈ కోర్సులోకి ఎంటర్ అవ్వాలి అంటే, కోర్సుని చేయాలి అంటే నువ్వు ఫస్ట్ లెవెల్, ఫౌండేషన్ లెవెల్ క్లియర్ చేయాలి. ఈ ఫౌండేషన్ లెవెల్ సిఏ వాళ్ళకి సిఏ ఫౌండేషన్, సిఎంఏ వాళ్ళకి సిఎంఏ ఫౌండేషన్. సిలబస్ ఒకటేనమ్మా. 95% సిఏ కానీ సిఎంఏ కానీ సిలబస్ ఒకటే. నేను ఇక్కడ ఎక్కువ మంది సిఏ వాళ్ళు ఉన్నారు కాబట్టి స్పెసిఫిక్గా సిఏ గురించి మాట్లాడతాను. సిఎంఏ వాళ్ళకు కూడా సిలబస్ ఒకటే. 90% మ్యాచ్ అవుతుంది, 10% డిఫరెంట్ ఉంటుంది, అండ్ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అవర్ డిస్కషన్ స్టిక్ ఆన్ టు సిఏ. ఓకే, చార్టర్డ్ అకౌంటెన్సీ. సిఏ ఫౌండేషన్. సో సిఏ ఫౌండేషన్ గురించి మాట్లాడాలి అంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మేము సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. మీకు
జనరల్గా బయట ఉన్నట్టు సిఏ సిఎంఏ వాళ్ళని కలిపేసి ఒకే మెటీరియల్ ఇవ్వమండి. మేము సపరేట్ మెటీరియల్స్ ఇస్తాం. సిఏ ఫౌండేషన్కి సపరేట్ మెటీరియల్ ఉంటుంది, సిఎంఏ ఫౌండేషన్కి సపరేట్ మెటీరియల్ ఉంటుంది, ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది. ఏవైతే మెర్జ్డ్ టాపిక్స్ ఉంటాయో, కామన్ టాపిక్స్ ఉంటాయో అవి మాత్రమే వీళ్ళకి కంబైన్డ్గా కూర్చోబెడతాం. ఓన్లీ టాపిక్ మాత్రమే. మళ్ళీ క్వశ్చన్స్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ డిఫరెంట్గానే డిస్కస్ చేస్తాం. కోచింగ్ ప్యాటర్న్ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మీకు తర్వాత వచ్చే ఫ్యాకల్టీ చెప్తారు. ఓకేనా? రైట్ సార్, సిఏ ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సబ్జెక్ట్స్ ఏంటి అంటే అకౌంట్స్, లా, మ్యాథ్స్ అండ్ స్టాట్, ఎకనామిక్స్. ఈ 4 సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. మీకు పాస్ అవ్వాలంటే అంటే ఫౌండేషన్ క్లియర్ చేయాలి అంటే మీకు మినిమం ఎన్ని మార్క్స్ రావాలి? ఎవరైనా చెప్తారని చూద్దాం. ఎన్ని మార్క్స్ మినిమం రావాలి? ఎవరైనా చెప్తారని చూద్దాం. ఎక్సలెంట్ నాన్న, 200. సార్ ఇప్పుడు నాకు 200 మార్క్స్, నాకు 220 మార్క్స్ వచ్చినాయి. 220 మార్క్స్ వచ్చినాయి, కానీ సబ్జెక్ట్ వైజ్ కూడా ఏదైనా మినిమం మార్క్ రావాలా? టోటల్ 220 వచ్చినాయి, సబ్జెక్ట్ వైజ్ కూడా మినిమం ఏమన్నా రావాలా? ఎక్సలెంట్ అమ్మా. ఈచ్ సబ్జెక్ట్లో 40 క్రాస్ అవ్వాలి అండ్ ఓవరాల్గా కూడా 200 క్రాస్ అవ్వాలి. సార్ మరి ఇలా చేయాలి అంటే ఇప్పటి వరకు మనం జనరల్లీ ఒక్కొక్క సబ్జెక్ట్ పాస్ అయితేనే చాలు, ఆ సబ్జెక్ట్ రాయక్కర్లేదని ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు కంపల్సరీ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి? ఓవరాల్ మార్క్స్ 200 దాటాలి 4 సబ్జెక్ట్స్ యాడ్ చేస్తే, అండ్ ఈచ్ సబ్జెక్ట్లో 40 మార్క్స్ క్రాస్ అవ్వాలి. సార్ మరి ఇలా రావాలి అంటే నీకు కోచింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సార్ మాకు ఆల్రెడీ అకౌంట్స్ తెలుసు, మాకు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు, లేదా మాకు ఆల్రెడీ లా వచ్చు. లా మేబీ చదివి ఉండరు, మీరు ఫస్ట్ టైం చదివి ఉంటారు. లేదా మాకు ఆల్రెడీ ఎకనామిక్స్ తెలుసు. సార్ మీరు అక్కడ నేర్చుకుంటుంది వేరు, ఈ ఫౌండేషన్లో అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్ వేరు. అంటే నీకు ఒక సపరేట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కావాల్సిందే. సో వీఆర్ ది ఇన్స్టిట్యూట్ టార్గెట్ అకాడమీ. వీఆర్ ఇన్ ద టీచింగ్ ఫర్ పాస్ట్ 10 years. వీఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఫర్ పాస్ట్ 10 years. అండ్ చాలామంది సక్సెస్ అయ్యారు. 90% పాస్ పర్సంటేజ్ ఉన్న ఇన్స్టిట్యూట్. ఎందుకు సార్ మీ సీక్రెట్ ఏంటి? మీ దగ్గర వచ్చిన 100 మంది పిల్లల్లో 90% పాస్ పర్సంటేజ్ అవడానికి మీ సీక్రెట్ ఏంటి? అందరు అడిగే క్వశ్చనే మమ్మల్ని. మేము పెద్ద మ్యాజిక్లు ఏం చేయం సార్. మేము ఇండివిజువల్ స్టూడెంట్ని, అంటే ఒక పెద్ద క్లాస్లో ఒక 200 మెంబర్స్ని 300 మెంబర్స్ని కూర్చోపెట్టి ఏదో చెప్పామని చెప్పడం కాకుండా ఒక్కొక్క స్టూడెంట్ని ఇండివిజువల్గా అతని స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకి ఏది ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా అండర్స్టాండ్ చేసుకుంటాడు నాన్న. ఒక స్టూడెంట్కి థియరీ అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఒక స్టూడెంట్కి ప్రాబ్లమ్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ అంటే డిఫికల్ట్గా ఉంటుంది. అలా ఏ స్టూడెంట్ ఎక్కడ డిఫికల్టీ ఫీల్ అవుతున్నాడో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపరేట్గా పట్టించుకుంటూ ఉంటాం మేము. సో అది సపరేట్గా పట్టించుకుంటూ ఉంటాం మనం. ఓకేనా? సపరేట్గా పట్టించుకుంటూ ఉంటాం. అది మా సక్సెస్ సీక్రెట్. అంటే టార్గెట్ అకాడమీలో నువ్వు జాయిన్ అయితే నీకంటూ స్పెషల్గా గైడెన్స్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళతో నేను ఇండివిజువల్గా పర్సనల్గా మాట్లాడాను కొంతమందితో. అంటే జాయిన్ అవ్వకముందే ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడి గైడెన్స్ ఇచ్చారు. చాలా డీటెయిల్గా ఒక విషయం గురించి మాట్లాడాను. సో ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి నేను డీటెయిల్గా చెప్పాను. సో అలా మీకు డీటెయిల్ గైడెన్స్ వస్తుంది. అది ఒకసారి సమ్మరీ చూద్దాం. దెన్ అదర్ ఫ్యాకల్టీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్. కలర్డ్ మెటీరియల్ ఏంటి, ఫిజికల్ క్లాసెస్ ఏంటి, ఆన్లైన్ క్లాసెస్ ఏంటి, రికార్డింగ్ క్లాసెస్ ఏంటి, మన మెటీరియల్ స్పెషాలిటీ ఏంటి, మన టీచింగ్ ఎలా ఉంటుంది టార్గెట్ అకాడమీలో, ఇవన్నీ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే సార్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. నేను ఒక ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు అనేది, ఏం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలని నేను చెప్తాను. జాగ్రత్తగా వినమ్మా. ఫస్ట్ వన్, నువ్వు సిఏ ఫౌండేషన్ చేయాలనుకుంటున్నప్పుడు నీకు మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చిన్న ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మీడియం లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. నువ్వు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, వాళ్ళు నువ్వు ఫోన్ చేసినప్పుడు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని చెప్తారు.
ఎవరి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్తారు, నా ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవ్వమని చెప్తాను. ఆ చెప్పే ప్రాసెస్లో మా ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని కొన్ని చెప్తారు పదాలు. మా దగ్గర క్లాసెస్ బాగుంటాయి, మా దగ్గర మెటీరియల్ బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్తూ ఉంటారు, లైక్ ఎ టీవీ అడ్వర్టైజ్మెంట్. సో పర్లేదు, విన్న తర్వాత అవి నిజంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకో. సార్ ఎలా చెక్ చేసుకుంటాం సార్? వాళ్ళు చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా అని ఎలా చెక్ చేసుకుంటాం? వెరీ సింపుల్. నిజంగా వాళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటే నేను మినిమం ఎంత ఫీజు అని చెప్పండి, 5,000 ఎంతో కొంత, ఇది పే చేస్తాను, జాయిన్ అవుతాను, ఒక 1 వీక్ క్లాసెస్ చూస్తాను, చూసిన తర్వాత నచ్చితేనే రిమైనింగ్ ఫీజు కడతాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయేటప్పుడు ఆ 5,000 నాకు ఇచ్చేసేయండి అనే కండిషన్ మీద జాయిన్ అవ్వు. ఒక 5,000 2,000 ఎంతో కొంత పే చేయి, క్లాసెస్ చూస్తానని చెప్పు ఒక 1 వీక్. మెటీరియల్ వాళ్ళు చెప్పి అంటే ఆ 1 వీక్ ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు చెప్పినవన్నీ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తావు నువ్వు. సార్ ఇది కూడా కాదు, నాకు ఎందుకు అంత టైం వేస్ట్ అన్నప్పుడు, మా ఇన్స్టిట్యూట్ అయితే యూట్యూబ్లో పెడుతుంది ప్రతి క్లాస్. ఒక 1 మంత్ ఆర్ హాఫ్ వీక్ వరకు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 2 చాప్టర్స్ డైలీ జరిగిన క్లాసెస్ అప్పటికప్పుడు యూట్యూబ్లో పెట్టేస్తూ ఉంటుంది, మిగతావి పెట్టవులే. సో అవి చూసి వీళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది కూడా డిసైడ్ చేయవచ్చు నువ్వు. బట్ అవి మిస్ అయిపోతావు కదా క్లాస్కి రాకపోతే. అందుకని నేనేం చెప్తున్నానంటే, నువ్వు జాయిన్ అయిపో క్లాస్కి, మినిమం అమౌంట్ కట్టు. సో దాని తర్వాత నీకు నచ్చలేదు అంటే ఆ అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చు. అలా ఎలో చేసే ఇన్స్టిట్యూటా కాదా చెక్ చేసుకో ఫస్ట్. వాళ్ళు అలా ఎలో చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేది చాలా వరకు నిజమే. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అబద్ధం అయితే నిన్ను ఎలో చేయరు కదా. వాళ్ళు చెప్పేది నిజం అంటే ధైర్యంగా ఎలో చేస్తారు నిన్ను. ఎస్. ఇంకా నెక్స్ట్ వన్, సార్ వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా ఇన్స్టిట్యూట్ వాళ్ళు తెలుసుకోవడానికి నేనేం చెప్పానమ్మా, నువ్వు అమౌంట్ కట్టి మినిమం అమౌంట్ జాయిన్ అయ్యి ఒక 1 వీక్ క్లాసెస్ చూసి నచ్చితే కంటిన్యూ అవ్వు, నచ్చకపోతే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపో. సింపుల్. నెక్స్ట్, సార్ నిజంగా ఇన్స్టిట్యూట్ ఉందా, అసలు క్లాసెస్ జరుగుతున్నాయా, దానికి ప్రూఫ్ ఏంటి? సార్ ఇన్స్టిట్యూట్ ఉందా అంటే వాళ్ళకి ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ ఏంటమ్మా, గుంటూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. గుంటూరులో అడ్రస్ ఏంటి, టార్గెట్ అకాడమీ, బ్రాడీపేట్ 4/11. హైదరాబాద్లో అడ్రస్ ఏంటి, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్, రిలయన్స్ డిజిటల్ బ్యాక్ సైడ్ కేపీఎంజీ బిల్డింగ్. ఇలా అడ్రస్ ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఉందా లేదా? ఆ అడ్రస్కి వెళ్ళి చూస్తే ఆ ఇన్స్టిట్యూట్ ఉండాలి, గుంటూరు కానీ హైదరాబాద్ కానీ. ఆ స్టాఫ్ ఉండాలి, ఆ ఫ్యాకల్టీ ఉండాలి. ఇంకొకటి, ఉంటే సరిపోతుందా, క్లాసెస్ జరగాల రెగ్యులర్గా? ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అమ్మా. సార్ చాలామంది ఇన్స్టిట్యూట్స్ క్లాసులు చెప్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని క్లాసులు చెప్పకుండా మధ్యలో ఆపేసి, మా దగ్గర ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీ మధ్యలో మానేశారని చెప్పేసి స్టూడెంట్స్ జీవితాలు నాశనం చేసిన ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చారు, పోనీ డబ్బులు రిఫండ్ ఇచ్చారా అంటే అది లేదు. రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసిన ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉంటాయి. సో అందుకనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ ఇన్స్టిట్యూట్లో అసలు నిజంగా క్లాసులు జరుగుతున్నాయా లేదా అంటే, మా ఇన్స్టిట్యూట్ ఎలా చెక్ చేసుకుంటా అంటే, టార్గెట్ అకాడమీ అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేనా, రెగ్యులర్గా 10 to 20 వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, మా రెగ్యులర్గా జరిగిన వీడియోస్. ఓకేనా, ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, సార్ మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు ఒక బేసిక్ మెటీరియల్ ఫ్రీగా పంపిస్తాం. కలర్డ్ మెటీరియల్. ఆ కలర్డ్ మెటీరియల్ గురించి, వాటి స్పెషాలిటీ గురించి ఫర్దర్గా వచ్చే ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారండి. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వకపోయినా మా మెటీరియల్ శాంపిల్ ఇలా ఉండబోతుంది అని ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ ఫ్రీగా ఇచ్చేస్తాం. అంటే మేము జాయిన్ అవ్వకుండానే మెటీరియల్ ఇలా ఉండబోతుందని ఫ్రీగా ఇచ్చాం. ఎందుకు? స్టూడెంట్కి తెలియాలి నిజంగానే మా దగ్గర కలర్ మెటీరియల్ ఉంది అని. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకునే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వన్, ఫ్యాకల్టీ. సార్ ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తున్నారు జాగ్రత్తగా విన్నానా? వాళ్ళు ఏవో పెద్ద పెద్ద పేర్లు వేస్తారమ్మా, ఈ పేరు ఆ పేరు వేస్తారు. అవన్నీ కాదు నీకు కావాల్సింది. నీకు ఆ ఫ్యాకల్టీ చెప్పేది అర్థమవుతుందా లేదా? నువ్వు మోసపోవద్దు ఆ పేర్లు ఈ పేర్లు అన్నీ చూసేసి.
అదే మెయిన్ పాయింట్. చాలామంది ఈ జనరేషన్ని ట్రిక్ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని చెప్పేసి ఏవో పేర్లు చెప్పేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంటో వాళ్ళే టీచింగ్ అమ్మా. ఫస్ట్ థింగ్, ఎవరైతే మేనేజ్మెంటో వాళ్ళే టీచింగ్ ఇక్కడ. నెక్స్ట్ వన్, సార్ ఆ ఫ్యాకల్టీ చెప్పింది ఇప్పుడు నేనైనా సరే నేను చెప్పిన క్లాస్ చూసి జాయిన్ అవ్వమంటాను. నేనేదో చెప్తున్నాను ఇది ఈయన ఈ 10 సంవత్సరాలు చెప్పాడంట, లేకపోతే ఈయనకి ఈ క్వాలిఫికేషన్ ఉందంట, ఆ క్వాలిఫికేషన్ ఉందంట, ఇవన్నీ కాదు. నేను చెప్పిన క్లాసు ఒక చాప్టర్ మొత్తం చూడు, నీకు అర్థం అవుతుంది అంటేనే జాయిన్ అవ్వు. ఎలా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే ఆయన ఏం పాస్ అయ్యాడో కాదు ఇంపార్టెంట్, నీకేం వచ్చింది అనేది ఇంపార్టెంట్. అసలు నీకేం అర్థం అవుతుంది క్లాసు అన్నప్పుడు నువ్వు ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతావు, అంతే కదా. ఆయనకు వస్తే నువ్వు సాల్వ్ చేయగలుగుతారో, నీకు వస్తే సాల్వ్ చేయగలుగుతారో, ఫ్యాకల్టీకి ఎంత వచ్చింది అనేది కాదు, ఫ్యాకల్టీ చెప్పింది నీకెంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీకి, ప్రతి ఫ్యాకల్టీ ఒకసారి టీచింగ్కి ఎక్కాడు అంటేనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందమ్మా, నో డౌట్. అందులో ఫ్యాకల్టీ అని నుంచున్నాడు అంటేనే చాలా నాలెడ్జ్ ఉంటుంది, అప్పుడే ఆ స్టేజ్ వరకు రాగలరు వాళ్ళు. ఏ ఇన్స్టిట్యూట్ ఒక చెత్త ఫ్యాకల్టీని, ఏమి తెలియని వాళ్ళని ఎక్కించరు, మంచి వాళ్ళనే ఎక్కిస్తారు. కానీ వాళ్ళు ఎంతవరకు నీకు అర్థమయ్యేలా చెప్తున్నారు అనేది డిఫరెన్స్ ఉంటుంది. నీకు ఆ ఫ్యాకల్టీ రీచ్ అవ్వాలి, అంతే కదా నాన్న. ఇప్పుడు ఒక సినిమా 70 వచ్చింది, ఇంగ్లీష్ సినిమా, అది సూపర్ హిట్ అయింది ఆ కంట్రీలో, నీకేమో అర్థం కాలేదు, ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ మన సినిమా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడేమో సూపర్ హిట్ అయింది, ఫ్లాప్ అవుతుంది. అక్కడ ఫస్ట్ ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఆ కంట్రీలో కాదు, మన వాళ్ళకి అది అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు కొన్ని రీమేకులు చేస్తూ ఉంటారు వేరే సినిమాలు తీసుకొని, అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే అక్కడున్న ప్రజలకి అది నచ్చింది, అది యాజ్ ఇట్ ఈస్ తీసినప్పుడు మన ప్రజలకి అది నచ్చలేదు. సేమ్ క్లాస్ కూడా అంతే. సార్ నీకు రీచ్ అవుతుందా లేదా పాయింట్, డీటెయిల్గా చెప్తున్నారు లేదా. దీనికి ఒకటి చెప్తానమ్మా, ఫర్దర్ ఫ్యాకల్టీ దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. అంటే డిప్రిసియేషన్, మేము ఇలా అనుకోం ఎప్పుడు, మా స్టూడెంట్స్కి డిప్రిసియేషన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనుకోం. ఎందుకంటే మాకు తెలుసు డిప్రిసియేషన్ ఎంత బాగా చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అని. అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి, అసలు డిప్రిసియేషన్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ దాని గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్పుకుంటూ వస్తాం. అంటే ఒక సైన్స్ స్టూడెంట్ మా క్లాస్లో కూర్చున్నా, దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పుకుంటా, మాకు వచ్చిన కాంప్లిమెంట్ ఇది. కావాలంటే మా యూట్యూబ్ వీడియోస్లో అప్పుడు కామెంట్స్ ఉంటాయి, అవి కానీ ఎక్కడో ఉంటాయిలే, నేను చెప్తున్నా. ఒక పేరెంట్ ఫోన్ చేశారండి, సార్ మా పాపని మీ కాలేజ్లోనే జాయిన్ చేయిస్తున్నా అనగానే ఓకే సార్ ఫైన్ అన్నాను. కాల్ పెట్టేయబోతున్నారు, సార్ ఒక్కటి విషయం, నేను చాలా కాలేజీలు తిరిగానండి, ఎందుకు మీ కాలేజీలో జాయిన్ చేసినట్టు చెప్పాడు. ఏముంది కలర్ బెటర్లో ఏదో చెప్పుంటారు మా వాళ్ళు అనుకున్నా, కానీ ఆయన చెప్పిన పాయింట్ నాకు బాగా అపీలింగ్గా అనిపించింది. ఏం చెప్పాడంటే, సార్ మీ క్లాస్ విన్నానండి నేను, నాకు కూడా అర్థమవుతుంది సార్, మీ క్లాసులన్నీ నేను వింటున్నాను, రియల్లీ హ్యాపెండ్ అమ్మ. ఆయన చేత కూడా ఒకసారి మాట్లాడిస్తాను నేను. ఆయన నా క్లాసులు విని నా క్లాసులో ఆయనకు బాగా అర్థమవుతున్నాయి, నాకే అర్థంగా, నేను అసలు ఏం చదువుకోలేదు సార్, నాకే అర్థం అవ్వగలేంది, మా పిల్లలకి అర్థం కావా. వాళ్ళ పాపతో కూర్చొని ఆయన కూడా విన్నాడు డెమో క్లాస్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా విన్నారంట. ఐ థింక్ ఈ డెమో కూడా వాళ్ళ పేరెంట్స్తో చూస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ డెమోనే, ఇంకా కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు. నా రిక్వెస్ట్, మీ పేరెంట్స్ కూడా మా క్లాస్ చూపించండి, అకౌంట్స్ కానీ లా కానీ ఇవన్నీ. సో ఎందుకంటే ఆయన చెప్పింది మాట నాకు బాగా నచ్చింది ఆ రోజు. మేము విన్నాం సార్, బాగా అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది మా పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారని. అన్ని క్లాసులు విని ఉండకపోవచ్చు, జాయిన్ అయ్యే వరకు విని ఉండొచ్చు. సో అంటే వాళ్ళ పాపకు ఒక మంచి కాలేజ్, ఒక మంచి ఫ్యాకల్టీని చూపించాలి అనే విషయం మీద విని ఉండొచ్చు. జనరల్గా అందరు పేరెంట్స్ వింటారా అనేది డౌటే. బట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్, నా క్లాస్లో నేను తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదమ్మా, ఆ ఎగ్జాంపుల్ కూడా నాకు చెప్పారు ఆయన, మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, నాకు అది బాగా నచ్చింది అని. సో వాళ్ళ పాపని అలా అంటే ఆయనకు కూడా రీచ్ అయ్యేలా ఉంటుంది మా క్లాస్. ఒక లే మ్యాన్ అంటే ఏం చదువుకొని మనిషి కూర్చొని విన్నా ప్రశాంతంగా అర్థమయ్యే క్లాసెస్, ప్రశాంతంగా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్. ఎలా వచ్చింది సార్, ఎలా తెలుసుకున్నారు? ఎందుకంటే మా క్లాసులు మేము చూసుకుంటాం, ఫస్ట్ వేరే వాళ్ళకి చూపిస్తాం, అర్థమవుతుందా లేదా అని డిఫరెంట్ వ్యక్తులకి, చదువు రాని వాళ్ళకి, చదువు వచ్చిన వాళ్ళకి చూపించి మెటీరియల్ కానీ అన్ని టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడే
స్టూడెంట్ దగ్గరకు తీసుకొస్తాం. అందుకని మా దగ్గర 90% పాస్ పర్సంటేజ్ ఉంది. అండ్ ఫౌండేషన్ లెవెల్లో మేము పర్టికులర్గా తీసుకునే కేర్ ఏంటి సార్ అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లని, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని పట్టించుకొని వాళ్ళని చదివిస్తాం. ఎలా సార్, భయపెట్టేస్తావా, బెదిరిస్తావా, టెన్షన్ పెడతావా? నో, చాలా కూల్గా, వాళ్ళ స్ట్రెస్ అవ్వకుండా, భయపెట్టకుండా, ఫ్రెండ్లీ నేచర్తో. ఏ ఫ్యాకల్టీ, ఏ స్టాఫ్ మిమ్మల్ని తిట్టరు, కొట్టరండి. అయిపోయింది, మీరు ప్రొఫెషనల్ లెవెల్ కోర్స్కి వచ్చారు. మోటివేట్ చేస్తూ చదివిస్తారు. కొట్టి తిట్టి చదివించే రోజులు పోయినాయి. మీరు ఇంకా ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చారు, మోటివేషన్తో చదివించాలి. నీకు అర్థమైంది అంటే నువ్వే చదువుతావు. అర్థం కాక చదవలేక, అది బట్టి కొట్టలేక ఆగిపోతావు అన్నావు అంతే. నీకు క్లియర్గా అర్థమైంది ఇది అన్నప్పుడు చదువుతావు. అండ్ ఇంకొక పాయింట్, ప్రతి సబ్జెక్టు ఈజీ. అక్కడ ఉన్న 4 సబ్జెక్ట్స్ అర్థమయ్యేలా చెప్తే, అర్థం కాకపోతే అన్ని డిఫికల్టే. ఒక అర్థం కాని విషయాన్ని బట్టి కొట్టడం ఎవరికైనా డిఫికల్టే. అందుకనే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్, క్లాసులు జాగ్రత్తగా వినండి. ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఎగ్జాంపుల్స్ మీకు రీచ్ అయ్యేలా ఉంటుంది. వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాం, రాయండి. ఆ వీకెండ్ ఎగ్జామ్స్ గురించి కానీ, రివిజన్ ఎగ్జామ్స్ గురించి కానీ, ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ గురించి కానీ, అంటే కోచింగ్ 2-3 టైం ఇస్తాం కానీ, అండ్ అడిషనల్గా మేము ఇంకా ఏ సర్వీసెస్ ఇస్తాం అవి కానీ, ఇవన్నీ ఫర్దర్గా వచ్చే వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే నేను ఒక్కడనే మొత్తం అన్నీ మాట్లాడేస్తే వేరే వాళ్ళు కనిపించరు కదమ్మా మీకు. నెక్స్ట్ విశ్వాస్ సార్ వస్తారు, నెక్స్ట్ అడ్మిన్ ప్రవీణ్ సార్ వస్తారు. సో ఆయన అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు. సరే, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నువ్వే సబ్జెక్ట్ చెప్తావంటే, నేను ఎకనామిక్స్లో కొంత పార్టు, అకౌంట్స్లో కాస్ట్ అకౌంటింగ్ సంబంధించి కాస్టింగ్ గురించి కొంత పార్టు చెప్తాను. మీకు సిఏ ఇంటర్లో డైరెక్ట్ యాక్సెస్ చెప్తాను. ఆడిటింగ్ చెప్తాను. సిఏ ఫైనల్లో సేమ్ డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్ అంటే జిఎస్టీ, ఇవి చెప్తాను. సరే, ఎనీవే ఆ డిస్కషన్ పక్కన పెడదాం. మనం స్టిక్ ఆన్ టు ది సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ రివైజ్ చేద్దాం. ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యాకల్టీ అర్థం అవుతుందా లేదా క్లాసెస్ అనేది ఎలా జడ్జ్ చేయాలి అని చెప్పాను, నువ్వు వినాలి అని చెప్పాను. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫీజు. పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ పాయింట్ మాట్లాడాల్సిందే. మీ పేరెంట్స్ కూడా వీడియో చూపిస్తారు కాబట్టి. ఫీజు. సార్ మీరు ఇంత చెప్పారంటే ఫీజు ఎక్కువ ఉంటుంది కదా. డెఫినెట్లీ ఎక్కువే పెట్టాలి, కానీ నేను ఎందుకు తక్కువ పెట్టాను? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు కలర్డ్ మెటీరియల్ అంటున్నావు, ఏసీ క్లాస్ రూమ్స్ అంటున్నావు, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటున్నావు, 90% పాస్ పర్సంటేజ్ ఉందంటున్నావు. ఇవన్నీ నిజాలైతే ఫీజు ఎక్కడ ఉండాలి? ఎక్కువ ఉండాలి కదా. నిజానికి నువ్వు గ్రహించింది కరెక్టే అమ్మా, ఫీజు ఎక్కువే ఉండాలి. కానీ నాకు ఎందుకు ఫీజు తక్కువ పెడుతున్నానంటే, నేను టెక్నాలజీని వాడతా. ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడు, ఆన్లైన్లో నన్ను డైరెక్ట్గా క్లాస్లో చూసినట్టు చూస్తున్నావు. కాబట్టి చూడు, నా పక్కన స్క్రీన్ కనిపిస్తుంది, నేనున్నాను. అంటే మా ఇన్స్టిట్యూట్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఉంటే అది వాడతాం. దానివల్ల మాకు ఖర్చు తగ్గిపోతుంది. నీకు ఆ కలర్డ్ మెటీరియల్ బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రింట్ చేయాలి అంటే మాకు 500 రూపీస్ అయితే వాళ్ళకి 2000 రూపీస్ అవుతుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రింటర్ ఒకటి కొన్నాం, టెక్నాలజీది, అది ఇంపోర్ట్ చేసామమ్మా ఫారిన్ కంట్రీ నుంచి. అంటే త్రూ అవుట్ ఆంధ్రాలో ఒకటి సీఎం గారి ఆఫీస్లో ఒకటి ఉంటుంది, మా దగ్గర ఒకటి ఉంటుంది. ఎందుకు సార్ ఇంత ఎనాలిసిస్ చేశారు? అసలు అలాంటి ప్రింటర్ ఒకటి ఉంటుంది, కలర్ ప్రింటింగ్ మనం బ్లాక్ అండ్ వైట్తో తీయొచ్చు అనేది చాలా తెలియదు. అలా కొన్ని టెక్నాలజీ యూజ్ చేసి మేము కాస్ట్ తగ్గించడం వల్ల ఫీజు వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకోమ్మా. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలర్ మెటీరియల్ ఇవ్వరు, హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని పెట్టి రెగ్యులర్గా క్లాసులు చెప్పించరు, లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇవ్వరు. అలా ఇవ్వాలంటే వాళ్ళు హై ఎండ్ ఫీజు ఛార్జ్ చేయాలి. కానీ మేము చాలా తక్కువ ఫీజుతో ఇది ఎందుకు ఎలా సాధ్యం అవుతుంది సార్ అంటే, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను ఇదే చెప్తా, టెక్నాలజీ. ఇప్పుడున్న టెక్నాలజీ నువ్వు సరిగ్గా వాడుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఏఐ టూల్స్ కానీ, చాట్ జీపీటీ కానీ, ఇలాంటి ఏఐ టూల్స్ సరిగ్గా నువ్వు వాడితే చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ సర్వీసెస్ ఇవ్వచ్చు. మేము టెక్నాలజీని బాగా యూజ్ చేస్తాం, మా పిల్లలకు కూడా నేర్పిస్తాం. అది ఒక చిన్న ఎగ్జాంపుల్, మా పిల్లలకు నేర్పిస్తామంటే వాళ్ళ ఫోన్ని పేరెంట్స్ తిడుతూ ఉంటారు, ఏంటి ప్రతిసారి ఫోన్ వాడుతున్నావు అని. మా పిల్లలు ఆ ఫోన్ని రివిజన్కి వాడతారు.
అంటే వాళ్ళు ఆ రోజు మొత్తం చదివింది కీ పాయింట్స్ లిస్ట్ డౌన్ చేసి నైట్ పడుకునేటప్పుడు అవి విని మళ్ళీ మార్నింగ్ లేచి అవే పాయింట్స్ వింటారు. ఇన్ఫోగ్రాఫిక్స్ వాడతారు. సో ఇలా టెక్నాలజీని వాడి పిల్లల్ని స్మార్ట్గా చేస్తున్నాం. మేము ఖర్చు తగ్గించుకుంటున్నాం, అందుకని ఆ ఖర్చు తగ్గించింది పిల్లలకి ఫీజు కూడా తగ్గిస్తున్నాం. ఇదమ్మా ఓవరాల్. సో ఇది ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మా ఇన్స్టిట్యూట్ గురించి, ఫీజు గురించి ఇది. ఇంకా మా ఇన్స్టిట్యూట్ గురించి నేను డీటెయిల్గా మాట్లాడను, మా తర్వాత వచ్చే విశ్వాస్ సార్ కానీ ప్రవీణ్ సార్ కానీ మాట్లాడతారు. నాకు ఇంకొక 3 minutes ఉంది. ఒక 2-3 మాట్లాడి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది నాకు. మీరు ఎవరైనా ఏమన్నా అడిగితే దాని గురించి కొంత చెప్పి నేను వెళ్తాను. అంటే ఇంకా డీటెయిల్గా మిగతా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి లాస్ట్ ప్రవీణ్ సార్ క్లాస్ ఉంటుంది మీకు, అడ్మిన్ సార్ క్లాస్, అక్కడ డిస్కషన్ పెట్టుకోండి. సార్ డౌట్స్ అన్ని సార్ని అడగండి, సార్ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. నాతో ఎవరైనా ఏమన్నా కొంచెం డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు ఈ 3 minutes, నాకు ఇంకా 3 minutes టైం ఉంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఏం అడిగినా పర్లా. సో మీ గురించి గైడెన్స్ అడిగినా పర్లేదు ఏమన్నా. తర్వాత నేను ఇంటరాక్ట్ అవుతాను వాళ్ళతో ఫోన్ ద్వారా. ఎనీ డౌట్స్? ఏం చెప్పలేదమ్మా, ఏం చెప్పలేదు. ఏం చెప్పాం? ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాం, అండ్ కోర్స్ గురించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, పాస్ మార్క్ ఎంతో చెప్పాం, మెటీరియల్ అవన్నీ ఎలా ఏంటి అని చెప్పాం. ఓకేనా? అంతే సార్. ఇప్పుడు జాయిన్ అవ్వటం వల్ల మీకు కరెక్ట్గా బ్యాచ్ ప్రిసైజ్డ్గా ఉంటుందండి. పర్ఫెక్ట్గా మీరు బ్యాచ్ అనేది అటెండ్ చేయగలరు. మీ కోచింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. గ్యారంటీ పాస్ అవుతారు, అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఇక్కడ నుంచి క్లాసులు జాగ్రత్తగా అటెండ్ అయ్యి మేము చెప్పినట్టు చదువుకుంటే గ్యారంటీ పాస్. చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది మార్కెట్లో భయపెడుతూ ఉంటారు కష్టం 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 అని. చాలా ఈజీ అండి. సరిగ్గా కోచింగ్ తీసుకొని రివిజన్ ఎగ్జామ్స్ మా దగ్గర రాస్తే డెఫినెట్లీ పాస్ అండి, డౌటే లేదు అందులో. అది మీ సీనియర్స్ అలాగే పాస్ అయ్యారు, మీరు కూడా అలాగే పాస్ అవుతారు. ప్రాపర్ కోచింగ్ లేకుండా రివిజన్ ఎగ్జామ్స్ రాయకుండా వెళ్తే ఫెయిల్ అవుతారు. అలా ఫెయిల్ అయిన వాళ్ళు బయటకు వచ్చి కోర్స్ కష్టం అని చెప్తున్నారు. మీరు అవన్నీ నమ్మొద్దు. సరిగ్గా పాస్ అయిన వాళ్ళతో మాట్లాడండి. కోచింగ్ సరిగ్గా విని రివిజన్ ఎగ్జామ్స్ రాస్తే పాస్ అవుతారని చెప్తారు. ఓకేనా? అది ఓవరాల్ మంచి కోర్స్ అండి, చాలా మంచి డెసిషన్ ఇది. సో కాబట్టి మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు, మంచిగా జాయిన్ అవ్వండి. సార్ ఇదిగో ఈ పాంప్లెట్ ఎందుకు డిస్ప్లే చేశాను అంటే, ఇక్కడ డిస్ప్లే చేసినప్పుడు ఒకటి బాగా జూమ్ చేసి చూపించాలనిపిస్తుంది. ఈ బ్యాచ్ హైదరాబాద్లో స్టార్ట్ అవబోతుంది అంతే. సార్ మా గుంటూరు కావాలి అన్న వాళ్ళు ఒకసారి ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. హైదరాబాద్ కాదు సార్, గుంటూరు కావాలనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు లేరు కదా, అందరూ హైదరాబాద్కు ఓకేనా? అందరికీ హైదరాబాద్ ఓకేనా? అందరికీ మా అందరికీ హైదరాబాద్ ఓకేనా? ఓకే అంటే ఓకే టైప్ చేయండి అమ్మా అందరూ. హైదరాబాద్ బ్రాంచ్ ఓకే సార్, మాకు హైదరాబాద్ లొకేషన్ అయినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మాకు హైదరాబాద్. ఆన్లైన్ వాళ్ళైతే ఇంక ఓకే టైప్ చేయొచ్చు ఆబ్వియస్లీ. ఆఫ్లైన్ వాళ్ళు కదా ఏది ఏంటి అని చేసేది. ఓకే టైప్ చేయండి. ఓకే 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 అందరికీ హైదరాబాద్ ఓకే. ఫైన్ ఫైన్ ఓకే. శ్రావ్య ఓకే, లక్ష్మి ఓకే, శ్రావంతి ఓకే ఓకే, దేవి ఓకే ఫైన్, మమత ఓకే, వైశాలి ఓకే, జీవా ఓకే ఓకే, గణేష్ ఓకే. రైట్. సో ఏం లేదమ్మా, నేను అదొక డేటా కలెక్ట్ చేస్తాను. అంటే నేను బ్యాచ్ గుంటూరులో పెట్టాలా హైదరాబాద్లో పెట్టాలా అనేది ఇప్పుడు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి డిసైడ్ చేస్తాను. మీరందరూ హైదరాబాద్ ఓకే అన్నారు కాబట్టి ఇట్స్ కన్ఫర్మ్, బ్యాచ్ విల్ కండక్టింగ్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్. ఫైన్, అదర్ ఫ్యాకల్టీ విల్ క్యాచ్ యూ. విశ్వాస్ సార్ వచ్చి మాట్లాడతారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది విశ్వాస్ సార్ది. ఇదిగో వీటి గురించి మాట్లాడతారు ఇప్పుడు విశ్వాస్ సార్ ఒక 1/2 hour. లాస్ట్లో అడ్మిన్ ప్రవీణ్ సార్ మాట్లాడతారు, అక్కడ మీరు డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే అడగండి. ఎనీవే, సో ఇంకా డౌట్స్ ఉన్నప్పుడు ఇదిగో ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో నాతోనే డైరెక్ట్గా మాట్లాడాలి అంటే మాత్రం మీరు లక్ష్మీ మేడం మీ ఫస్ట్ నెంబర్కి కాల్ చేసి నా నెంబర్ తీసుకోండి, నేను మాట్లాడతాను. ఈ 1/2 hourలో నేను ఎంతవరకు మాట్లాడగలను అంతవరకు మాట్లాడాను. ఇంకొంచెం డీటెయిల్గా మీతో మాట్లాడాలి సార్ అన్నప్పుడు నా నెంబర్ తీసుకోండి, స్టాఫ్కి ఫోన్ చేసి. ఫైన్. సో ఆల్ ది బెస్ట్ అండి, యూ హ్యావ్ టేకెన్ అ రైట్ డెసిషన్. సో విల్ మీట్ ఇన్ ద క్లాస్. బాయ్. అందరూ ఎవరు ఉండండి అండి, క్లాస్ అయిపోలేదు, సార్ వస్తారు. ఈ మీటింగ్ ఇలాగే ఉంటుంది. సో సార్ వచ్చేస్తారు, ఎవరు వెళ్ళిపోవద్దు, ఉండండి. సార్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తారు,
అది వినండి. ఓకే, ఫైన్. అందరూ ఉండండి, సార్ వస్తారు, విశ్వాస్ సార్తో కూడా మాట్లాడండి. ఓకే.